హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు ఇంకొక డ్రామాతో మీ ముందుకు వచ్చేసాను. ఈ డ్రామాలో హీరోయిన్ తన సొంత అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్ ని సీక్రెట్ గా లవ్ చేస్తూ ఉంటుంది. అది సీక్రెట్ గా ఉంటుందా లేదా తొందరలో తెలుస్తుందా అనేది ఈ స్టోరీలో తెలుసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫుల్ వీడియో చూసేయండి. ఊనా రన్నింగ్ చేస్తుంటే లూ అనే అబ్బాయి వచ్చి వాటర్ బాటిల్ ఇస్తాడు. తను వద్దని చెప్పినా కూడా మనం మునిపట్లాగా ఫ్రెండ్స్ లాగే ఉందాం, నేను వేరే ఒకరిని ఇష్టపడుతున్నాను అని క్లియర్ గా చెప్పేస్తుంది. అప్పుడు లూ, ఆ షెన్ గురించే కదా నువ్వు చెప్పేది, కానీ అతను చాలా డేంజరస్ మాఫియా గ్యాంగ్స్టర్ అంట, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్లిపోతాడు. అప్పుడే షెన్ అక్కడికి వచ్చి, ఏంటి మీ మధ్య ఏదో సీరియస్ డిస్కషన్ జరుగుతున్నట్లుంది అని అడుగుతాడు. నువ్విక్కడేం చేస్తున్నావు అని తను అడిగితే, నేను ఇక్కడ బాల్ ఆడుకుందామని వచ్చాను, కానీ ఇప్పుడు నా మూడ్ పాడైపోయింది. ఆ విధవేంటి నీతో చెప్తున్నాడు, నీకిదా వాడిచ్చింది అని లూ ఇచ్చిన వాటర్ బాటిల్ ని విసిరి పాడేస్తాడు. నేను నీకోసం హాట్ వాటర్ తెచ్చాను, ఇది తాగు అని ఆర్డర్ ఇస్తాడు. పైగా అంతలో ఉనాకి చెన్సీ నుంచి వీడియో కాల్ వస్తుంది. తను కంగారుగా టెన్షన్ తో షెన్ని పక్కకు తోసేసి ఫ్రేమ్ లో కనిపించకుండా దాచేస్తుంది. అతను ఏం చేస్తున్నావు అని అడిగితే, ఏం లేదన్నయ్య అని కవర్ చేస్తుంది. ఏది నీ చుట్టి చూపించు అని అతను అనుమానంతో అడిగితే, ఫోన్ తిప్పి చూడు నేను ఒక్కదాన్నే ఉన్నాను అని నమ్మిస్తుంది. చెన్సీ ఫోన్ పెట్టేగానే తను హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటుంది. కానీ సెకండ్ బ్రదర్ కి డౌట్ వచ్చినట్లుంది, ఆయన ఎప్పుడు వీడియో కాల్స్ చేస్తూనే ఉన్నారు అని కంగారు పడుతుంటే షెన్ నవ్వి, ఓ పిచ్చిదానా, ఒకవేళ తెలిసినా ఆయన నన్నే కొడతాడు కానీ నిన్నేమనర్లే అని ధైర్యం చెప్తాడు. ఇద్దరు కలిసి రన్నింగ్ చేశాక షెన్ తన కళ్ళు మూసి ఒక సర్ప్రైజ్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ ఒక క్యూట్ పప్పి ఉంటుందన్నమాట. కుక్కు చాలా క్యూట్ గా ఉంది, ఈ రోజు నేను దీంతోనే పడుకుంటాను అని ఊనా అంటే షెన్ అసలు ఒప్పుకోడు. ఒక్క చేత తను ఎత్తుకొని సోఫాలో కూర్చోబెట్టి తన మీదికి వచ్చేసి డీప్ కిస్ చేసేస్తాడు. నేను నీ బాయ్ ఫ్రెండ్ ని, నువ్వు నాతోనే పడుకోవాలి అని హక్కుగా చెప్తాడు. ఊనా ఫుల్ నర్వస్ అవుతూ తన చీక్స్ పట్టుకొని, నేను ఇంకా నీకు చెప్పలేదు కదా, మరి నన్ను ఎలా కిస్ చేస్తావు అని అడుగుతుంది క్యూట్ గా. మరి నాకు ప్రాపర్ టైటిల్ ఎప్పుడు ఇస్తావు బేబీ అని రొమాంటిక్ గా అడుగుతాడు. అలా పిలిచేసరికి ఆమె నవ్వుతూ, నువ్వు ఇంటర్న్షిప్ లో ఫెయిల్ అయ్యావు, మళ్ళీ ఫస్ట్ నుండి చేయాలి అని అంటే, సరే నేను నా బెస్ట్ ఇస్తాను, కానీ ఇంటర్న్షిప్ లో కొన్ని లాభాలు ఉండాలి కదా అని చెప్పి మళ్ళీ తన లిప్స్ మీద కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఊనా ఫస్ట్ తన్ని ఆపుదాం అనుకున్నా కూడా మళ్ళీ తన మెడలో చేతులు వేసి ఆ రొమాంటిక్ కిస్ లో మునిగిపోతుంది. కానీ అంతలో కూకు అరవడంతో ఇద్దరు దూరంగా జరుగుతారు. ఆమె నెర్వస్ అయి, నాకు నిద్ర వస్తుందొప్పా అని తనంటే షెన్ తన్ని చిన్న పిల్లల చేతిలోకి ఎత్తుకొని పైకి తీసుకెళ్తాడు. నేను నడవగలను అని తను అంటున్నా కూడా, వద్దు నువ్వు అలసిపోతావు అని చెప్పి బెడ్ మీద కూర్చోబెడతాడు. పాపం కూకుని మాత్రం బయటే వదిలేస్తాడు. అప్పుడు ఊనా, నువ్వు బయటికెళ్ళు, నేను పడుకోవాలి అని అంటే, నేనెందుకు వెళ్ళాలి అని షెన్ అడుగుతాడు. బయట వేరే రూమ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి పడుకో అని తను మొండిగేస్తుంది. షెన్ నవ్వుతూ, ఈ గెస్ట్ రూమ్ అంతా గందరగోళంగా పడుంది కదా, మరి నేను ఎక్కడ పడుకోవాలి అని ఏం తెలియని ఎల్లిపాయలాగా అడుగుతుంటాడు. ఊనా కోపంగా, నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు కదా అని అతన్ని కాలుతో తన్నబోతుంది. కానీ షెన్ తెలివిగా తన కాలు పట్టుకుని గాల్లో తిప్పి తన మీద కూర్చోబెట్టుకుంటాడు. ఆమె నడుం పట్టుకుని హక్ చేసుకుని, నన్ను ఇక్కడే పడుకోనివ్వు ప్లీజ్ 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 అని ఒకటే బ్రతిమలాడుతుంటాడు. ఊనా వెంటనే అవతలికి పడుకొని మధ్యలో దిండడ్డు పెడుతుంది. సరే పడుకుందాం, కానీ ఇక నుండి నువ్వు ఈ లైన్ క్రాస్ చేయకూడదు, ఓకేనా అని వార్నింగ్ కూడా ఇస్తుంది. అతను నవ్వి, సరే బేబీ నువ్వు పడుకో, నేను షవర్ తీసుకొని వస్తాను అని వెళ్తాడు. షెన్ వచ్చేసరికి ఆ దిండు పక్కన పడేసి తనే మధ్యలో పడుకొని ఉంటుంది. అతను నవ్వుకుంటూ తన్ని ఫోటో తీస్తాడు. దిండు కింద పడేసి తనే మెల్లగా తన పక్కకి వెళ్లి తన చేయిని ఊనా తల కింద పెడతాడు. నిద్రలో ఊనా కూడా తన్ని హక్ చేసుకుని పడుకుంటుంది. షెన్ గుడ్ నైట్ బేబీ అని చెప్పి తన్ని హక్ చేసుకుని హాయిగా నిద్రపోతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఊనా కళ్ళు తెరి చూస్తే తన చెయ్యి షెన్ మీద ఉంటుందా. ఇంకా మన హీరోయిన్ గారికి ఏమవుతుంది, నెర్వస్నెస్ తో వెంటనే చెయ్యి వెనక్కి తీసేసుకుంటుంది. మనోడు ఆమె చెయ్యి పట్టుకుని, బేబీ అందరి గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ కి గుడ్ మార్నింగ్ కిస్ ఇస్తారు, కానీ నువ్వేంటి పొద్దు పొద్దునే నన్ను కొడుతున్నావు అని అడుగుతాడు. మన హీరోయిన్ సరే అని చెప్పేసి అతని బుగ్గలు నిమురుతుంటే షెన్ కిస్ చేయడానికి దగ్గరగా వస్తాడు. తను వెంటనే లేచి, నువ్వు మాట తప్పావు, లైన్ క్రాస్ చేయనని చెప్పి ఇప్పుడేంటి ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది. షెన్ అవుతూ ఫోన్ లో ఫోటో చూపిస్తాడు. నువ్వే చూసుకో లైన్ ఎవరు క్రాస్ చేశారో, నువ్వే నా దగ్గరకు వచ్చి నా ఫీలింగ్స్ రెచ్చగొట్టావు. నీ బాయ్ ఫ్రెండ్ కి విల్ పవర్ ఎక్కువ కాబట్టి సరిపోయింది. రాత్రంతా నన్ను టెస్ట్ చేస్తూనే ఉన్నావు. నువ్వు నన్ను ఇంకా గట్టిగా హక్ చేసుకుంటుంటే నాకేదోలా అనిపించింది తెలుసా అని టీజ్ చేస్తూ అంటాడు. ఊనా సిగ్గుతో తన నోరు మూసేసి, ఇక చాలు, మళ్ళీ ఒక్క మాట మాట్లాడినా నీ మీద కోపం వస్తుంది చెప్తున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తను బ్రష్ చేసుకుంటుంటే షెన్ వెనక నుండి వచ్చి తన డీప్ కిస్ చేస్తాడు. షెన్ తనని అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు పాపం. అలానే కిస్ చేస్తూ తన్ని గట్టిగా హక్ చేసుకుని మెల్లగా తన చెవి దగ్గర కూడా కిస్ చేస్తాడు. ఏం చేస్తున్నావు పా, ఏదో డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకు అని తనంటే, అయితే నువ్వు కూడా నన్ను కిస్ చేయి అని షెన్ అడుగుతాడు. ముందు బ్రష్ చేయి నువ్వు అని తనంటే తనే బ్రష్ పట్టుకుని తనకి బ్రష్ చేయిస్తాడు. తను ముఖం కడుక్కుంటుంటే వెనుక నుండి హక్ చేసుకుంటాడు. ఆమె కావాలని కొంచెం క్రీమ్ షెన్ బుగ్గకి పూసి అక్కడి నుంచి పరిగెత్తబోతుంటే షెన్ తన్ని మళ్ళీ పట్టుకొని ఒక్క చేత్తో ఎత్తుకొని టేబుల్ మీద కూర్చోబెడతాడు. ఆమె అతని మెడలో చేతులు వేసి కిస్ చేసి, ఇప్పుడు ఓకేనా అని అడిగితే షెన్ రొమాంటిక్ గా, నీకు తెలుసా
రాత్రంతా నేను ఎంత కంట్రోల్ చేసుకున్నానో ఈ జస్ట్ కిస్ ఇచ్చి నాకు ఓకేనా అని అడుగుతావా, ఇది నాకు సరిపోదు అని చెప్పి తను ఇంకా డీప్ గా ప్యాషనేట్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు ఫుల్ ఆన్ రొమాన్స్ లో మునిగిపోతారు. కాలేజ్ హాస్టల్ వార్డెన్ తన ఆపి మెల్లగా వెళ్ళు, నీ కోసం ఎవరో ఏదో పంపించా చూడు అని చెప్తుంది. షన్ అది చూసి ఎవరు పంపారు అని అడుగుతాడు. వార్డెన్ నవ్వుతూ, నువ్వు కూడా ఊనా వెనకాల పడేవాడివేనా, అయితే త్వరగా నీ ప్రేమను చెప్పేయి, ఈ చిన్నది ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది, బోల్డ్ అంత అబ్బాయిలు తన వెనకాల పడుతున్నారు అని చెప్తుంది. మనోడు వెంటనే ఆ గిఫ్ట్ ని ఫోటో తీసి షన్సీకి పంపిస్తాడు. ఎవరో వెధవలు నీ చెల్లెలకి గిఫ్ట్స్ ఇస్తున్నారా, నేను వాళ్ళ పని పడతాను అని చెప్పేగానే చెన్సీ థ్యాంక్స్ బ్రో అని రిప్లై ఇస్తాడు. షన్ వార్డెన్ తో, వార్డెన్ ఆంటీ నేను తన బాయ్ ఫ్రెండ్ ని, ఇకపై ఇలాంటి దరిద్రపు గిఫ్ట్స్ ఎవరైనా ఇస్తే నా తరపున వాటిని డస్ట్బిన్ లో పడేయండి అని చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఊనాని రేపు నీ లాస్ట్ ఎగ్జామ్ కదా అని గుర్తు చేస్తాడు. అవును, ఎగ్జామ్ అయ్యాక నేను స్కూల్ ప్రాజెక్ట్ లో పార్టిసిపేట్ చేయాలి అని తను చెప్తే, నా ఇంట్లోనే ఉండి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయి అని షన్ ఆఫర్ ఇస్తాడు. అస్సలు కుదరదు, నీకు దగ్గరుంటే నా ప్రాజెక్ట్ అవ్వనే అవ్వదు, ఫస్ట్ నువ్వు నాకు దూరంగా ఉండు అని నవ్వుతూ పరిగెడుతుంది. హాస్టల్లో తన రూమ్మేట్స్ కూడా సజెషన్ చేస్తారు, మీరిద్దరు కలిసి ఉంటే ఖర్చులు తగ్గుతాయి కదా అని. మన ఊన కూడా కరెక్టే కదా అని ఆలోచించి షన్ కి చెప్పి అతని కారులో ఇంటికి వెళ్తుంది. ఆ తర్వాత షన్ ఊనాని ఇంటికి తీసుకొచ్చాక అతనితో వచ్చిన ఫ్రెండ్ మెల్లగా అడుగుతాడు, రే షన్, ఇద్దరు కలిసి ఉండడం మంచి ఐడియా కాదురా, నాకేదో తేడా కొడుతుంది అని అంటే మనోడు కూల్ గా, తను చెన్సీకి చెల్లిరా, నా చెల్లి కాదు కదా, మా రిలేషన్షిప్ కి ఏ ప్రాబ్లం ఉండదులే అని అంటాడు. కానీ బ్రో, నువ్వు చెన్సీకి చెప్పకుండా తన చెల్లిని కిడ్నాప్ చేసి ఇక్కడ పెట్టుకుంటున్నావు, ఆ విషయం తనకి తెలుసా అని అడిగితే ఊనా తెలీదు అన్నట్టు తలుపుతుంది. అది చూసి ఆ ఫ్రెండ్ పగలబడి నవ్వుతూ, ఏ రోజైతే చెన్సీకి ఈ విషయం తెలుస్తుందో అప్పుడు వాడి ఎక్స్ప్రెషన్ చూడాలనుందిరా నాకు అని ఏడిపిస్తాడు. షన్ ఫ్రస్ట్రేషన్ తో ఒక దిండు తీసి వాడి మీద కొట్టి, ఒరే నోర్ముయ్, అసలు నువ్వు ఇక్కడికెందుకు వచ్చావురా అని అడుగుతాడు. గ్రూప్ చాట్ లో అందరూ నీ ఇంటికి పార్టీకి వస్తున్నారు, నీకు మెసేజ్ రాలేదా అని వాడు అడిగితే, నేను చూడలేదు, నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లో పార్టీ ఏంటి, అయినా నేను ఇప్పుడు డ్రింక్ చేయట్లేదు, ఐఎమ్ సీరియస్ అని అంటాడు. అందరూ దారిలోనే ఉన్నారు బ్రో, కొంచెం సేపు ఆడుకుని వెళ్లిపోతాంలే, ఊనా నీకు అభ్యంతరం లేదు కదా అని ఊనాని అడిగితే ఆమె పర్లేదు ఆడుకోండి నాకేం ప్రాబ్లం లేదు అని తన రూమ్ లోకి వెళ్లిపోతుంది. షన్ ఆ ఫ్రెండ్ ని కోపంగా చూసి ఊనా వెనకాలే రూమ్ లోకి వెళ్తాడు. తనని వెనక నుండి హగ్ చేసుకుని, బేబీ నువ్వు కోపంగా ఉన్నావా నా మీద, వాళ్ళందరినీ వెళ్లిపోమని చెప్పనా అని అడుగుతాడు. లేదులే, నేను లోపలే ఉంటాను కదా, నాకేం ఇబ్బంది లేదు అని తను అంటుంది. మరి మన విషయం అందరికీ చెప్పేద్దామా అని షన్ తన చేయి పట్టుకుని తన గుండె మీద పెట్టుకుంటాడు. ఊనా టెన్షన్ తో, వద్దు నేను కొంచెం టైర్డ్ అయిపోయిన రెస్ట్ తీసుకుంటానని చెప్తుంది. సరే రెస్ట్ తీసుకో, ఏ అవసరం ఉన్నా నన్ను పిలు అని షన్ బయటకు వచ్చేస్తాడు. బయట ఫ్రెండ్స్ అందరూ తెగ టీజ్ చేస్తుంటారు. అప్పుడు షన్ అంటాడు, చెన్సీ త్వరగా వస్తే బాగుండు, ఎంత త్వరగా ఈ మ్యాటర్ సెటిల్ అయితే అంత మంచిది, ఒకవేళ వాడు నన్ను కొట్టినా పర్లేదు, ఆ తర్వాత నేను ఊనాని అందరి ముందు డేట్ చేయొచ్చు కదా అని తన మనసులో మాట బయట పెడతాడు. ఫ్రెండ్స్ షాక్ అయ్యి, వీడి ప్లాన్ చూడు, ఖచ్చితంగా దెబ్బలు తినాలని డిసైడ్ మాత్రం ముందే అయిపోయాడు అని నవ్వుకుంటూ, నీ గర్ల్ ఫ్రెండ్ ని మాకు కూడా పరిచయం చేయొచ్చు కదా అని అడుగుతాడు. కానీ షన్ తను ఇప్పుడు నిద్రపోతుంది, నెక్స్ట్ టైం చూద్దాంలే అని అంటాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి వాళ్ళు వెళ్లిపోతుండగానే ఊనా కిచెన్ లోకి వస్తుంది. అది చూసి వాళ్ళంతా ఒకేసారిగా హలో సిస్టర్ ఇన్ లా అని గట్టిగా అరుస్తారు. ఊనా షాక్ అయి చూస్తుంటే, మేము వెళ్తున్నాం సిస్టర్ ఇన్ లా, బాయ్ అని నవ్వుతూ వెళ్లిపోతారు. తను నీళ్లు తాగుతూ అతని దగ్గరగా వెళ్లి, నువ్వు డ్రింక్ చేసావా అని స్మెల్ చూస్తుంది. అంత దగ్గరగా వచ్చేసరికి కంట్రోల్లో ఉంటాడా. షన్ ఆ గ్లాస్ పక్కన పెట్టి తన కిచెన్ స్లాబ్ కి ఆనించి తనకి చాలా దగ్గరగా వస్తాడు. ఆమె ఆపుతున్నా కూడా వినకుండా తన చేతుల్లోకి ఎత్తుకొని బెడ్రూమ్ లోకి తీసుకెళ్తాడు. బెడ్ మీద కూర్చోబెట్టి తనకి దగ్గరగా జరిగి, పద ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ ని కొంచెం కూల్ చెయ్యి అని అడుగుతాడు. ఏమైంది అని తను అడిగితే, అందరి గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ని అందరికి పరిచయం చేస్తారు, నువ్వు మాత్రం నన్ను ఎందుకు దాస్తున్నావు అని అలుగుతాడు. ఊనా నవ్వి, నాకు ఇప్పుడు చాలా నిద్ర వస్తుంది, కావాలంటే రేపు వాళ్ళందరినీ పిలు, ఒక్కొక్కరికి పరిచయం అవుతాను ఓకేనా అని బుజ్జగిస్తుంది. మనోడు హ్యాపీగా నిజంగానా అని అడిగి మళ్ళీ అడుగుతాడు, మరి మనది ఇంకా సీక్రెట్ రిలేషన్షిప్ లాగే ఉండాలా, అసలు మన ఫ్యూచర్ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా అని సీరియస్ గా అడుగుతాడు. షన్ మళ్ళీ తన మెడ మీద కిస్ చేస్తూ కొరుకుతుంటే, మళ్ళీ నన్ను కొరుకుతున్నావా అని తను గొడవ పడుతుంది. నువ్వెప్పుడు నా నుండి ఎందుకు దాక్కుంటావు, ఇలా దాక్కుంటే నేనేం చేయాలి చెప్పు అని అడగగానే ఆమె అంటుంది, నేను ఇదంతా మా అన్నయ్య చెన్సీ కోసమే చేస్తున్నాను అని అంటుంది. షన్ తన చీక్స్ పట్టుకొని, నువ్వు నా ముందు వేరే ఏ అబ్బాయి పేరు ఎత్తడానికి వీలేదు అని చెప్పి తన్ని డీప్ కిస్ చేస్తాడు. అతన్ని కొంచెం దూరం నెట్టి, నాకు నిజంగానే భయం, ఒకవేళ అన్నయ్యకి తెలిస్తే నిన్ను చావగొడతాడు. ఆమె చేతులు తన మెడలో వేయించుకొని, ఊనా నువ్వు నన్ను ఇష్టపడట్లేదా అని అడుగుతాడు. తను ఫ్రస్ట్రేషన్ తో, నువ్వు అసలు మనిషివా కాదా, నువ్వు నన్ను ఎంత మంది ముందు రిజెక్ట్ చేసావో తెలుసా, ప్రతిసారి నన్ను అవాయిడ్ చేస్తుంటే నా మనసు ఎంతలా కుమిలిపోయిందో నీకు తెలుసా
తెలుసా, అయినా కూడా నీకు అర్థం కాదు, నేను ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను అని కోపంగా వెళ్తుంటే షన్ తన చేయి పట్టుకుని ఆపుతాడు. తన కన్నీళ్లు తుడుస్తూ సారీ బేబీ, నన్ను క్షమించు, అప్పుడు నేను గుడ్డోన్ని, పిచ్చి పనులు చేశాను, నా మాటలన్నీ వెనక్కి తీసుకుంటున్నాను అని గట్టిగా హక్ చేసుకుంటాడు. మిగతా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ లాగే నువ్వు కూడా నాకు రోజు మెసేజ్ చేయాలి, కాల్స్ చేయాలి, నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను అని నన్ను కంట్రోల్ చేయాలి, నేను నీ నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అడుగుతాడు. ఊనా షాక్ అయితే షన్ రొమాంటిక్ గా బేబీ నువ్వెందుకు ఏమి మాట్లాడవు అని అడుగుతాడు. ముందు నీ బేబీకి ఊపిరి ఆన్నివ్వు, ఇంత గట్టిగా హక్ చేసుకుంటే పైకి పోతాను అని తనంటే అప్పుడు వదులుతాడు. ఆమె అప్పుడు నువ్వు చాలా హాట్ గా ఉన్నావు అని అనగానే షన్ తన చేయి పట్టుకుని బేబీ అది పాసిబుల్ అవుతుందా అని అడుగుతాడు. మన ఊనా హా అనగానే తను ఒక్కసారిగా బెడ్ మీద పడేసి ఇద్దరు డీప్ రొమాన్స్ లో డీప్ కిసెస్ లో మునిగిపోతారు. మార్నింగ్ లేచాక పాపం మన ఊన నడుస్తుంటే కాలు జారబోతుంటే పట్టుకొని కూర్చోబెడతాడు. ఏంటి బేబీ నీ కాళ్ళు ఇంకా వీక్ గానే ఉన్నాయా అని అడుగుతాడు. ఆమె తన్ని పట్టుకొని నా నడుము నొప్పి లేస్తుంది, కాళ్ళు నొప్పి లేస్తున్నాయి, నా బాడీ మొత్తం నొప్పిగా ఉందొప్పా అని కంప్లైంట్ చేస్తుంది. షన్ తన తల నిమురుతూ పర్లేదు బేబీ, ఫస్ట్ తిను, ఆ తర్వాత నేను నీకు మెడిసిన్ రాస్తాను, నీ నొప్పులన్నీ మాయమైపోతాయి అని అంటాడు. తను అతన్ని దూరం నెట్టి నువ్వు రోజు రోజుకి సిగ్గు లేకుండా అయిపోతున్నావు అని అంటే షన్ నవ్వుతూ నీకు ఎక్కడ నొప్పుంటే అక్కడే మెడిసిన్ రాస్తాను అని టీజ్ చేస్తూ అంటాడు. కట్ చేస్తే చెన్జీ ఇంటికి వచ్చాక ఊనా ఎక్కడా అని అడుగుతాడు. వాళ్ళమ్మ తన బెస్ట్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళింది కదా అని చెప్తే చెన్జీకి డౌట్ వస్తుంది. వెంటనే షన్ కి కాల్ చేస్తాడు, కానీ ఫోన్ కలవదు. చెన్జీ రగిలిపోతుంటాడు, ఎవడైతే నా చెల్లిని ఏడిపిస్తున్నాడో వాడిని చంపేస్తాను అని. సరిగ్గా అప్పుడే షన్ అండ్ ఊనా ఒకరికొకరు చేతులు పట్టుకుని హక్ చేసుకుంటూ ఫుల్ రొమాంటిక్ మూడ్ లో క్యూట్ కపుల్ లాగా వస్తుంటారు. ఇద్దరు కిస్ చేసుకోబోతుంటే ఎదురుగా చెన్జీ ఉంటాడు. ఇద్దరు షాక్ అయ్యి స్టాచ్యూ అయిపోతారు. వాళ్ళని చూసిన చెన్జీ కోపంతో నాకు తెలియదు అనుకున్నారా ఏంటి అని అరిచేసరికి షన్ ఊనాకు అడ్డంగా నిలబడి తనేం చేయలేదురా, నేనే తన వెనకాల పడ్డాను అని చెప్తాడు. వాళ్ళన్నే కోపంతో షన్ కి ఒక దవడ మీద పీకి తన కాలర్ పట్టుకుంటాడు. నీకు సిగ్గులేదా, తను నా చెల్లిరా అని అరుస్తాడు. అంతలో వాళ్ళు తెచ్చిన కవర్స్ లో ప్రొటెక్షన్ ప్యాకెట్స్ చూసి వాళ్ళ అన్నయ్యకి ఇంకా పిచ్చెక్కిపోతుంది. నీకెంత ధైర్యం రా, నువ్వు అసలు మనిషివా మృగానివా అని షన్ ని చావగొడతాడు. ఊనా ఏడుస్తూ అన్నయ్య ప్లీజ్ తన్ని కొట్టకు అని ఎంత బ్రతిమ్లాన్నా అతను వినడు. చివరికి మ్యాటర్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్తుంది. పోలీసులు కూడా ఆ కేసు విని నవ్వుతూ చెన్జీ ఒక్కడే షన్ ని చావబాదాడు అని రిపోర్ట్ రాస్తారు. పాపం షన్ దెబ్బలన్నీ భరిస్తాడు, కానీ అమర ప్రేమికుడు కదా, ఊనాని మాత్రం వదులుకోడు. పోలీస్ స్టేషన్ లో కూడా చెన్జీ కొడుతున్నా షన్ ఒక్కసారి కూడా ఎదురు తిరిగిడు, కనీసం చెయ్యి కూడా ఎత్తడనమాట. అది చూసి ఊనా ఎక్కెక్కి ఏడుస్తుంటే షన్ ఓదారుస్తూ నువ్వు ఎడవకు బేబీ, అలా ఏడిస్తే నీ ముఖం వాచిపోతుంది అని బుజ్జగిస్తాడు. చెన్జీకి ఇంకా కోపం వచ్చి ఊనాని పట్టుకుని పక్కకు లాగేసి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చుంటాడు. అప్పుడు పోలీస్ సర్ది చెప్తూ పాపం ఈ అబ్బాయికి చూడండి చాలా దెబ్బలు తగిలాయి, తన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లి కట్టుకట్టించండి అని చెప్తాడు. ఊనా వెంటనే లేసి షన్ చేయి పట్టుకోబోతుంటే వాళ్ళన్నయ్య కోపంగా తన్ని లాక్కెళ్ళబోతాడు. ఊనా ఏడుస్తూ అన్నయ్య నీకు కూడా దెబ్బలు తగిలాయి కదా, హాస్పిటల్ కి పదా అని అంటే మనం వేరే హాస్పిటల్ కి వెళ్దాం, వాడు వేరే హాస్పిటల్ కి వెళ్తాడు, నువ్వు ఇప్పుడే నాతో ఇంటికి పదా అని అరుస్తాడు. దానికి ఆమె ఎమోషనల్ అవుతూ కానీ షన్నీ సిటీలో ఒంటరిగా ఉన్నాడు, తనకి ఇక్కడ ఎవరూ లేరు, హాస్పిటల్ పేపర్ల మీద ఎవరో ఒకరు సంతకం చేయాలి కదా అని అంటే అతనికి మండిపోతుంది. ఓహో ఇప్పుడు వాడి ట్రీట్మెంట్ కూడా నువ్వే చేయిస్తావా, వాడి కోసం నువ్వు సంతకం చేస్తావా, నీకేమన్నా పిచ్చి పట్టిందా అని సీరియస్ అవుతాడు. ఊనా ఏడుస్తూ నువ్వు నన్ను ఎందుకన్నయ్యా అంతలా అరుస్తున్నావు అని అనేసరికి చెన్జీ ఆమె ఏడుపుని చూసి తట్టుకోలేక సరే పదా అదే హాస్పిటల్ కి వెళ్దాం అని తీసుకెళ్తాడు. హాస్పిటల్లో వాళ్ళ అన్నయ్య షన్ కి చాలా దూరంగా కూర్చొని ఉంటాడు. ఊనా మెల్లగా వచ్చి అన్నయ్య నీళ్లు తాగుతావా అని అంటే వద్దు, తాగితే నాకు పొరబోతుంది అని కోపంగా ఆన్సర్ చెప్తాడు. మరి నీకు చలిగా ఉందా అని అడిగితే లేదు, నేనేమన్నా అప్పుడే చచ్చిపోయాను అనుకున్నావా చలిగా ఉండడానికి అని వెటకారంగా అంటాడు. షన్ కి నొప్పిగా ఉండడం చూసి ఊనా తన దగ్గరికి వెళ్లి ఇంకా నొప్పిగా ఉందా, న్యూ ఇయర్ రోజు ఇలా దెబ్బలతో ఇంటికి వెళ్తావా అని బాధపడుతూ ఉంటే మనోడు నవ్వుతూ తన్ని పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. అది చూసి వాళ్ళ అన్నయ్యకి మండిపోతుంది. ఇందాక నా దగ్గరకు వచ్చి ఏవేవో పనికి మాలిన క్వశ్చన్స్ అడిగింది, కానీ నాకు నొప్పిగా ఉందని ఒక్క మాట కూడా అడగలేదు కదా అని అలుగుతాడు. ఊనా షన్ని ఈ దెబ్బల వల్ల నీకు ముఖం మీద ఏమన్నా మచ్చలు పడతాయా అని అడిగితే ఒకవేళ నేను అగ్లీగా మారిపోతే నువ్వు నన్ను అసహించుకుంటావా అని షన్ అడుగుతాడు. అదేం లేదు, నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు నిన్ను చూసి ఏమన్నా అనుకుంటారేమో అని భయం అని అంటుంది. షన్ తన్ని హక్ చేసుకుని భయపడుకు, డాక్టర్ చెప్పారు జాగ్రత్తగా ఉంటే మచ్చలు పడవని చెప్తాడు. అది చూసి వాళ్ళన్నయ్య కోపంతో ఊగిపోతూ వచ్చి మీ రొమాన్స్ ఇంకా అవ్వలేదా అని ఊనాని లాక్కుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత చెన్జీ తన
చెల్లెల్ని తీసుకొని షన్ ఇంటికి వస్తాడు. అక్కడ ఒక పప్పి ఒక పిల్లి ఉండడం అండ్ ఇల్లంతా ఊనా బొమ్మలు ఉండడం చూసి అతను షాక్ అవుతాడు. ఓహో, అప్పుడే పెట్స్ ని కూడా పెంచుకుంటున్నారా కలిసి అని అడుగుతాడు. షన్ తాగడానికి వాటర్ బాటిల్ ఇస్తే చెన్సీ దాన్ని పారేసి నాకు ఇవన్నీ అస్సలు నచ్చలేదు అని చెప్తాడు. మనోడు ధైర్యంగా నువ్వు ఊనాని నీతో తీసుకెళ్లిపోవచ్చు, కానీ మా బ్రేకప్ మాత్రం ఇంపాసిబుల్ అని చెప్తాడు. అతను కోపంతో కాలర్ పట్టుకొని నీకు అసలు సిగ్గులేదా, నీ పర్సనల్ లైఫ్ తో నాకేం సంబంధం లేదు, కానీ ఒక అన్నయ్యగా నా చెల్లి నీలాంటి వాడితో పంపడానికి నేను అసలు ఒప్పుకోను అని సీరియస్ అవుతాడు. అతను కూడా సీరియస్ గా నేను నిజంగానే నీ చెల్లెల విషయంలో సిన్సియర్ గా ఉన్నాను, నేను ముందు కొంచెం తిరుగుబోతులా ఉన్నమాట నిజమే, కానీ నా లైఫ్ లో ఏ అమ్మాయితోనూ రిలేషన్షిప్ లో లేను, నా దగ్గర చాలా టైం ఉంది, నా ప్రేమ ఏంటో నీకు మెల్లమెల్లగా ప్రూవ్ చేస్తాను అని ప్రామిస్ చేస్తాడు. దానికి అతను నాకు అవేం అక్కర్లేదు, నా చెల్లి ఒక ప్లే బాయ్ తో ఉండడం నాకు ఇష్టం లేదు అని అంటాడు. అంతలో ఊన తన సామాన్లు తీసుకొని వస్తుంది. వాళ్ళు ఇంకా ఏదో మాట్లాడే లోపే వాళ్ళ అన్నయ్య తనని లాక్కొని కారులోకి తీసుకెళ్లిపోతాడు. కారులో తన్ని నిలదీస్తాడు. ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయింది అని. నవంబర్ మధ్యలో అన్నయ్య అని ఏం తెలియని వెళ్ళిపోయేలా చెప్తుంది. చెన్జీకి అప్పుడు ఎలుగుతుంది. అంటే నేను సిటీ నుండి వెళ్ళగానే మీ ఇద్దరు సెట్ అయిపోయారన్నమాట. నేను వాని నమ్మి నా చెల్లిని మిగతా విధవల నుండి కాపాడమని చెప్తే వాడు కేవలం తన లవ్ లెటర్స్ ని నాకు పంపించేసి నిన్ను పడేశాడా, పైగా నేను వచ్చాక వాడికి ట్రీట్ కూడా ఇస్తానన్నాను, కానీ వాడు నాకు ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తాడా అని మండిపోతుంటాడు. కోపంతో తన ఫోన్ లాక్కొని షన్ నెంబర్ డిలీట్ చేసేస్తాడు. మళ్ళీ తన్ని యాడ్ చేసుకున్నావో అని వార్నింగ్ ఇస్తాడు. ఊనా కూడా ఎదురు తిరుగుతూ నేనెవరిని డేట్ చేయాలి అనేది నా ఇష్టం అని అంటుంది. నీకు తెలుసా వాడికి ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో అని అతను అంటే, నాకంతా తెలుసు, తను నాతో ఎప్పుడు బ్యాడ్ గా ప్రవర్తించలేదు, ఒకవేళ తను మంచివాడు కాకపోతే నేను తను ఎందుకు ప్రేమిస్తాను, వాళ్ళంతా తన గర్ల్ ఫ్రెండ్స్ కాదు, వాళ్ళతో తనకేం లేదు అని అంటుంది. దానికి అతను గట్టిగా అరుస్తూ విషయం అది కాదు ఊనా, వాడి ఫ్యామిలీ సిచ్యువేషన్ వేరు, మీ ఇద్దరి ఫ్యూచర్ గురించి ఒక్కసారైనా ఆలోచించావా, మీ ఫ్యూచర్ అంతా నీ కంట్రోల్లోనే ఉందా అని అడిగేసరికి తనేం మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది. ఇంటికి వచ్చాక తను రూమ్ లోకి వెళ్తుంటే అంటాడు, నువ్వు లోపల దొంగచాటుగా వాడితో మాట్లాడితే నాకు ఇక్కడ బయట వినిపిస్తుంది, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఊనా తెలివిగా లోపల గట్టిగా సాంగ్స్ ప్లే చేసి మరీ షన్ కి కాల్ చేస్తుంది. మనం కొన్నాళ్ళు మాట్లాడుకోలేం, మా అన్నయ్య ఫుల్ కోపంలో ఉన్నాడు అని చెప్తుంది. మనోడు నవ్వుతూ పర్లేదు బేబీ, ఎక్కడున్నావు ఇప్పుడు అని అడుగుతాడు. స్టడీ రూమ్ లో ఉన్నాను, సాంగ్స్ ప్లే చేసి దొంగచాటుగా నీతో మాట్లాడుతున్నాను అని తనంటే, మనం ఏదో ఎఫైర్ నడుపుతున్నట్టుంది కదా, మన పప్పీలో దొరికిపోయిన ఫీలింగ్ చాలా కొత్తగా ఉంది అని మనోడు ఇంకా రొమాంటిక్ గా ఫీల్ అవుతాడు. తను నవ్వుతుంటే ఎవరో లోపలికి వస్తున్నట్లు అనిపిస్తే వెంటనే కాల్ కట్ చేసి డిలీట్ చేస్తుంది. చెన్జీ లోపలికి వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగితే, నా మూడ్ బాలేదన్నయ్య, కనీసం మ్యూజిక్ కూడా వినకూడదా, దాన్ని కూడా కంట్రోల్ చేస్తావా అని కోపంతో వెళ్లిపోతుంది. ఆ తర్వాత న్యూ ఇయర్ కి చెన్జీ ఊనాలు వాళ్ళ పెద్దన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్లాలని డాడీ చెప్తారనమాట. అప్పుడే షన్ నుండి కూడా కాల్ వస్తుంది. బేబీ నేను మీ ఇంటి బయటే ఉన్నానని అంటాడు. ఊనా పరిగెత్తుకుంటూ బయటికెళ్లి తన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. షన్ నవ్వుతూ నా బేబీకి నా మీద ఎంత ప్రేమ, ఒక్కరోజు దూరంగా ఉంటేనే కొన్ని నెలలు గడిచిపోయినట్లు ఫీల్ అవుతున్నావు కదా అని హ్యాపీ ఫీల్ అవుతాడు. నేను ఈ రోజు ఇంట్లో ఒక్కదాన్నే ఉంటానని నీకెలా తెలుసు అని తను అడిగితే, నేను పవర్ఫుల్ పర్సన్ ని కదా, ఆ మాత్రం తెలీదా అని చెప్పి తన్ని కారు మీద కూర్చోబెడతాడు. నన్ను మిస్ అయ్యావా అని అడుగుతూ తన్ని డీప్ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. షన్ మళ్ళీ తన్ని కిస్ చేయబోతుంటే సరిగ్గా చెన్జీ అక్కడికి వచ్చేస్తాడు. మీరిద్దరు మళ్ళీ మొదలు పెట్టారా అని అరిచేసరికి ఊనా షాక్ అవుతుంది. షన్ ఏమి తెలియనట్టు అతన్ని పలకరిస్తుంటే, నేను ఇందాకటి నుంచి ఇక్కడే నిలబడ్డాన్రా అని అరుస్తాడు. ఊనా ఏం చేయలేక షన్ని వెళ్లిపోమని చెప్తుంది. అతను వెళ్తూ వెళ్తూ మళ్ళీ తన్ని కిస్ చేసి వెళ్తాడు. ఆమె అన్నయ్య దగ్గరికి వెళ్లి, అన్నయ్య ఈ రోజు నువ్వు మంచి మూడ్ లో ఉన్నట్టున్నావు అని ఐస్ చేయాలని చూస్తుంది. కానీ అతను సీరియస్ గా, వీడు నీతో ప్రస్తుతానికి బానే ఉంటున్నాడు కాబట్టి కొన్నాళ్ళు వెయిట్ చేసి చూద్దామని ఫిక్స్ అయ్యాను, వీడి యాక్టింగ్ ఎన్నాళ్ళు సాగుతుందో నేను కూడా చూస్తాను అని చెప్తాడు. అంతే, అంత మాత్రం కూల్ అయ్యాడు కాబట్టి ఊనా హ్యాపీగా, అన్నయ్య నువ్వు ఇంత అండర్స్టాండింగ్ ఎప్పుడయ్యావు అన్నయ్య అని అడిగితే, నోరు మూసుకొని లోపలికి నడు అని కసురుకుంటాడు. తర్వాత వాళ్ళు వాళ్ళ పెద్ద అన్నయ్య జువాష్ వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. ఊనా అబద్ధం చెప్తుంది, నేను నా రూమ్మేట్ తో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటానన్నయ్య, తనకి ప్రామిస్ చేశాను అని. సో జూ కూడా నిన్ను నీ రూమ్మేట్ దగ్గర డ్రాప్ చేయమంటావా అని అడిగితే, వద్దొద్దు నేనే వెళ్లిపోతాను అని చెప్పి తను పరిగెత్తుకుంటూ వెళ్లిపోతుంది. దానికి జూ, నువ్వు తన రూమ్మేట్ ని కలిసావా చెన్జీ అని అడిగితే అతను నవ్వుతూ, అవునన్నయ్య నువ్వు కూడా కలిసావు అని షన్ గురించి చెప్తాడు. ఆ మాట వినగానే వాళ్ళ అన్నయ్య జూ అనుమానంగా చూస్తుంటే చెన్జీ మెల్లగా చెప్తాడు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందని నాకు అనిపిస్తుంది అని నెమ్మదిగా నిజం ఒప్పుకుంటాడు. అది విని జూ కోప్పడకుండా నవ్వుతాడు. ఊనా షన్ కి కాల్ చేసి, నీ కోసం ఒక సర్ప్రైజ్ ఉంది, త్వరగా రా అని పిలుస్తుంది. షన్ అదిరిపోయే బూట్ సూట్ వేసుకొని బైక్ మీద స్టైల్ గా ఎంట్రీ ఇస్తాడు. అక్కడున్న అమ్మాయిలందరూ వావ్ వాట్ ఏ హ్యాండ్సమ్ హంక్ అని మళ్ళీ నోరెళ్లబెడతారు. ఊనా కూడా తనని అలా చూస్తూ ఉండిపోతుంది. షన్ తన దగ్గరకు వచ్చి చిటికలేస్తూ,
ఏమైంది బేబీ, ఎక్కడో లోకల్లో ఉన్నావు, నీ బాయ్ ఫ్రెండ్ ని గుర్తుపట్టలేకపోతున్నావా అని ఆట పట్టిస్తాడు. ఊన తన్ని హక్ చేసుకుని బైక్ మీద వెళ్తుంటే ఈ ప్లేస్ ఎంత బాగుందో, నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం అని అంటుంది. అప్పుడు షెన్ అంటాడు, మా ఇంట్లో గొడవలు జరిగిన ప్రతిసారి ఇక్కడికే రేసింగ్ వస్తాను అని చెప్పగానే ఊన టెన్షన్ తో, రేసింగ్ చాలా డేంజర్ కదా, ఇకపై నీ మూడ్ బాలేనప్పుడు నేను నీతో ఉంటాను, అంత స్పీడ్ గా వెళ్ళొద్దు ఓకేనా అని అతని దగ్గర ప్రామిస్ తీసుకుంటుంది. షెన్ నవ్వి, సరే కానీ నువ్వు నాతో 100 ఏళ్ళు ఉండాలి, ఒకవేళ నేను ఎప్పుడైనా టపా కడితే నా కోసం ఏడ్చే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి కదా అని తన ముక్కు మీద కొడతాడు. ఆమె కోపంగా, అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకు, అసలు నీ మూడ్ ఎందుకు బాలేదో చెప్పు, నేను నిన్ను హ్యాపీ చేస్తాను అని అడుగుతుంది. షెన్ తన్ని హక్ చేసుకుని తన ఫ్యామిలీ గతాన్ని చెప్తాడు. మా అమ్మ నాన్న ఒకరికొకరు చాలా ప్రేమించుకున్నారు అనుకున్నాను, కానీ మా నాన్నకి బయట ఎఫైర్స్ ఉండేవి. మా అమ్మ మళ్ళీ ప్రెగ్నెంట్ అయినప్పుడు వాళ్ళ రిలేషన్ మారుతుంది అనుకున్నాను, కానీ ఒక రోజు మా పని మనిషి ఏడుస్తుంటే తెలిసింది మా అమ్మ బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోయిందని. అప్పటి నుండి నాకు మా నాన్న అంటే అస్సలు అసహ్యం, అందుకే నేను న్యూ ఇయర్ కి ఎప్పుడు ఇంటికి వెళ్ళను, నన్ను కేర్ చేసే ఏకైక వ్యక్తి కూడా వెళ్లిపోయారు అని ఏడుస్తాడు. ఊనా తన్ని ఓదార్చగానే ఇద్దరు ఒకరికొకరు హక్ చేసుకుంటారు. ఆ నెక్స్ట్ డే షెన్ జూని కలవడానికి వస్తాడు. కొంచెం భయపడుతూ ఉంటే ఊనా ధైర్యం చెప్తుందన్నమాట. జూ షెన్ బయోడేటా మొత్తం తెలుసుకుని సీరియస్ గా అడుగుతాడు, మీ తాతయ్య నీకోసం పెద్ద ఆస్తే విడిచిపెట్టారు కదా, ఒకవేళ మీ నాన్న నీ స్టెప్ బ్రదర్ నీతో గొడవ పడితే పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. దానికి షెన్ ధైర్యంగా, నాకు ఆ ఆస్తితో పనే లేదు, వాళ్ళకి దాన్ని లాక్కునే ధైర్యం లేదు, ఒకవేళ లాక్కున్నా నాకంటూ సొంతంగా ఒక కంపెనీ ఉంది, చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఫ్యూచర్ లో ఏ గొడవ వచ్చినా చూసుకోవడానికి నా దగ్గర చాలా డబ్బు ఉందని చెప్తాడు. అప్పుడు జూ కొన్ని కండిషన్స్ పెడతాడు. ఆ కండిషన్స్ ఏంటంటే, నా చెల్లి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మీ ఫ్యామిలీ మ్యాటర్స్ తన మీద పడకూడదు, పెళ్లికి ముందే నువ్వు ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి, తనకి ఏ చిన్న ఇబ్బంది కలిగినా కూడా నీకేమీ దక్కదు అని చెప్తాడు. షెన్ అన్నిటికీ రెడీ అని ఒప్పుకుంటాడు. దానికి జూ, నీకు ఇది అన్యాయం అనిపించట్లేదా అని అడిగితే, లేదు, ఊనాకి మంచి లైఫ్ ఇవ్వడమే నాకు ముఖ్యం కదా అని చెప్తాడు. ఊనా లోపలేమో టెన్షన్ పడుతుంటే చెన్జీ తన్ని ఒకటే ఏడిపిస్తుంటాడు. తను పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి షెన్ చేయి పట్టుకుంటుంది. జూ నవ్వుతూ వాళ్ళ రిలేషన్షిప్ ని యాక్సెప్ట్ చేసేసరికి చెన్జీ షాక్ అవుతాడు. అన్నయ్య, నువ్వు ఇంత త్వరగా ఎలా ఒప్పుకున్నావు అని అడిగితే, నేను పెద్దన్నయ్యను కాబట్టి ఒప్పుకోవాలి, నువ్వు కూడా అతి చేయకుండా ఒప్పుకో అని గట్టిగా చెప్తాడు. ఊనా హ్యాపీగా షెన్ ని హక్ చేసుకుంటుంది. కట్ చేస్తే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక ఊనా తన రూమ్మేట్స్ తో ఫోటోస్ దిగుతుంటే షెన్ అక్కడికి వస్తాడు. చెన్జీకి కెమెరా ఇచ్చి, ఒక ఇంపార్టెంట్ పని ఉంది, నువ్వు ఫోటోలు తీ అని పంపిస్తాడు. మనోడు ఊనా దగ్గరకు వచ్చి, బేబీ నీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇక నేను వెయిటే చేయలేను, త్వరగా మనం కలిసిపోదాం పదా అని రొమాంటిక్ గా అడుగుతాడు. తను నవ్వుతూ ఫ్లాట్స్ తీసుకుంటుంది. ఇంకా మోకాళ్ళ మీద కూర్చొని ఉంగరం చూపిస్తూ ఆమెను పెళ్లికి ప్రపోజ్ చేస్తాడు. తను ఒప్పుకోగానే అప్పుడే బెస్ట్ ఫ్రెండ్ చెన్జీని కిస్ చేస్తుంది. అంటే వాళ్ళిద్దరు కూడా డేటింగ్ లో ఉన్నారనమాట. ఇంకా ఇక్కడేమో షెన్ ఊనాకి రింగ్ తొడిగి ఆమెను ఎత్తుకొని తిప్పుతూనే ఉంటాడు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా, బై బై.